వనగారు ప్లీజ్. హలో అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ చాలా హ్యాపీగా ఉంది. డూడ్ మంచి కలర్ఫుల్గా చాలా రోజుల తర్వాత ఒక యూత్ఫుల్ ఫిల్మ్, ఫుల్ ఫన్ ఫిల్మ్. సో 17th అందరితో పాటు నేను కూడా ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఫస్ట్ అందరికంటే ఇంపార్టెంట్, అన్నిటికంటే ఇంపార్టెంట్ మా కీర్తి. రీసెంట్ టైమ్స్లో మంచి ఫ్రెండ్ అయిపోయాడు కీర్తి నాకు. కీర్తి బ్రో, ఇట్స్ ఎ బిగ్ డే ఫర్ యూ, డే ఆఫ్టర్ టుమారో. మా లీగ్లో చేరిపోతావు ఎల్లుండితో. సో తమిళ్లోనే కాదు, తెలుగులో కూడా ఒక పెద్ద డైరెక్టర్ అవ్వాలి, ఒక సూపర్ హిట్ ఫిల్మ్ అవ్వాలి, ఒక డెబ్యూగా ఎట్లా ఉంటుంది అనేది నాకు తెలుసు. ఫస్ట్ కీర్తిని చూసినప్పుడు నాకు ఏమనిపించింది అంటే చాలా హానెస్ట్ అండ్ సాఫ్ట్ అనిపించాడు, కానీ లోపల ఒక పెద్ద కసి ఉందని అర్థమైంది. ట్రైలర్ చూసినప్పుడు ఏంటి కీర్తి ఇంత అగ్రెసివ్గా చేశాడా, ఇంత ఫన్ ఫిల్మ్ అనిపించింది. త్వరలో ఎంజాయ్ చేశాను. అండ్ వన్ మోర్ థింగ్, రవి గారు మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇక్కడున్న కాస్టింగ్లోనూ టెక్నీషియన్లో అందరితో లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో పనిచేయాలనుకున్నాను నేను. రైట్ ఫ్రమ్ సార్ ప్రదీప్ సార్, లవ్ టుడే అనుకోకుండా చెన్నైలో సచిన్ థియేటర్లో చూశాను. ఐ డోంట్ నో హూ ఆర్ యూ ఆల్సో అట్ దట్ టైమ్. అండ్ క్రౌడ్ గోలా ఎంత ఎంజాయ్ చేశానంటే అంత ఎంజాయ్ చేశాను. లవ్ టుడే ఫిల్మ్ సచిన్ థియేటర్లో చెన్నైలో. ఆఫ్టర్ ద డ్రాగన్, ఇట్స్ సూపర్ ఫిల్మ్. అండ్ మీకు ఒక హ్యాట్రిక్ ఫిల్మ్ పడాలి. అండ్ మీరు మొన్న ప్రెస్ మీట్లో చెప్పింది కరెక్ట్గా నిజం. మీరు ఎందుకు హీరో అంటే మీతో అందరూ కనెక్ట్ అవుతారు కాబట్టి. ఒక కామన్ మ్యాన్, ఒక కామన్ బాయ్ ఎమోషన్ మీరు. సో చాలా సూపర్ యాక్టర్ అనిపిస్తున్నారు మీరు ఇప్పుడు కూడా. దెన్ ఇంకొకటి, వన్ ఆఫ్ ది మై ఫేవరెట్ యాక్ట్రెస్ మమతా బైజు గారు. ఈవెన్ ప్రేమలో చూసిన దగ్గర నుంచి ఐ వాంట్ టు వర్క్ విత్ యూ యాక్చువల్లీ. అండ్ అట్లాగే నికేత్ బ్రో, పనిచేయాలనుకున్నాను డిఓపిగా. అట్లా నాకు అంతా స్ట్రేంజ్గా ఉంది. అండ్ సాయి అభ్యంకర్ గారు, ఆశ కూడా కెచ్చేసారా దగ్గర నుంచి ఒక లూప్లో నడుస్తుంది. లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ అయితే ఇంట్లో కూడా ఓర్న్ ప్లేట్ సాంగ్, లైక్ తెలుగులో బూమ్ బూమ్ సాంగే ప్లే అవుతూ ఉంది. సో నాకు అంతా సర్ప్రైజింగ్గా ఉంది. ఒక ఫేవరెట్ పీపుల్ అందరూ కలిసి ఒక టీంలో ఉండి. అండ్ మైత్రి మూవీస్లో ఆల్మోస్ట్ లైక్ మై బ్రదర్ మా రవి గారు ఈ స్టేజ్ మీద మీ అందరితో షేర్ చేసుకునే ఒక ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఐమ్ సో థ్యాంక్ఫుల్. అండ్ సినిమా చాలా 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 పెద్ద హిట్ అవ్వాలి ఎల్లుండు. మా మైత్రి మేకర్స్లో ఒక సినిమా అంటే మా ఫ్యామిలీ ఫంక్షన్ లాగే అది పెద్ద హిట్ అవ్వాలన్నట్టు ఉంటుంది మాకు అందరికీ కూడా. అండ్ థ్యాంక్ యూ ఆడియన్స్, థ్యాంక్ యూ నవీన్ గారికి, మా రవి గారికి అండ్ అనిల్ గారికి. ఫిల్మ్ మైత్రిలో ఇంకో పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ డూడ్ టీమ్. థ్యాంక్ యూ శివ గారు. క్విక్ క్వశ్చన్, మీ డ్యూడ్ ఇన్ ఇండస్ట్రీ, యువర్ డ్యూడ్ ఇన్ ఇండస్ట్రీ. అటు అటు మై డ్యూడా? మై డ్యూడ్ ఒక్కరు కాదండి, కరెక్ట్గా చెప్పాలంటే తక్కువ ఎవరి పేరు వస్తే అది చెప్పేసి. ఆల్ మై అసిస్టెంట్ డైరెక్టర్స్ అండి. ఆల్ యువర్ అసిస్టెంట్ డైరెక్టర్స్. ఓ వావ్. ఎందుకంటే ఎక్కువ నేను ఉండేది వాళ్ళతోనే కాబట్టి. సూపర్ అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇందాక శివ గారు మాట్లాడుతూ ప్రదీప్ గారు కామన్ బాయ్ ఎమోషన్ అని అన్నారు, కానీ ఆంధ్ర కింగ్ తాలూకాతో ఒక కామన్ ఫ్యాన్ ఎమోషన్ ని టచ్ చేసినటువంటి